హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టమాటా రసం చేయడం ఎలా, ఈ రెసిపీ అయితే చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 4 టమాటాలు 2 పచ్చిమిర్చిని వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఇంకొక బౌల్లోకి చింతపండుని వేసి నీరు పోసి సుమారు ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. సో మనం ఈ ప్రాసెస్ అయితే కుక్కర్లోనే చేయబోతున్నాం. చాలా ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్. ఇక్కడ మనం తీసుకున్న 4 టమాటాలను ఒక్కో టమాటాని 4 వక్కలుగా కట్ చేసుకొని అలాగే వాటి మీద ఉన్న ఈ బొద్దును తీసేయాలి. కట్ చేసుకొని డైరెక్ట్గా కుక్కర్లోకి వేసుకుందాం. ముందు తీసుకున్న 2 పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసుకొని వేసుకోవాలి. పక్కనే నానిన చింతపండును వాటి నీళ్లను కూడా పోసేయాలి. ముక్కలు నానేలాగా నీళ్లు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం. కుక్కర్కి లిడ్ ఇంకా వెజిల్ని పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మన నెక్స్ట్ ప్రాసెస్లో రోల్లోకి వెల్లుల్లిపాయలు ఒక 8 నుండి 10 ఉండేలాగా తీసుకోవాలి. ఇక్కడ రోల్లో అయితేనే కొంచెం కచ్చా పచ్చాగా అవుతుంది. అలా అయితేనే రసంలోకి సెట్ అవుతుంది. కొన్ని మిరియాలు 20 నుంచి 25 దాకా ఉండాలి. ఒక 3 దాల్చిన చెక్క, ఒక ఇలాచి రోల్లోకి వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇలా దంచడం అయిపోయేసరికి మనకు కుక్కర్లో 2 విజిల్స్ వచ్చి ఉంటాయి. దీనిలో వేపర్ అంతా పోయేలాగా స్పూన్ని వెజిల్ దగ్గర పెట్టి ఉంచుదాం. తర్వాత వెజిల్ తీసి లిడ్ ఓపెన్ చేసి చూస్తే మంచి స్మూతింగ్ టెక్స్చర్లో ఉంటుంది. దీన్ని కంప్లీట్గా 1 లేదా 2 నిమిషాలు స్మాష్ చేసుకోవాలి. రసమే ఉండేలాగా పిప్పిని తీసేయాలి. ఒక 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. స్టవ్ను ఆన్ చేసుకొని సిమ్లో పెట్టాలి. ఒక గంజుని పెట్టి అది వేడయ్యాక అందులోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఆ తరువాత కరివేపాకును కూడా వేసుకొని మంచిగా చిటపటలాడుతున్నప్పుడు ఈ కొత్తిమీరని కూడా వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఇంకో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పోపు అయ్యాక ఇందులోకి పిప్పిని తీసిన రసాన్ని పొయ్యాలి. మరియు మనం ముందుగానే దంచిన మిశ్రమాన్ని వేసుకుందాం. ఇందులోకి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. దీనిని ఒకసారి గరిటెతో కలుపుకుందాం. ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మసిలేటప్పుడు ఇందులోకి కొత్తిమీరని మరియు కరివేపాకుని వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే, వేడివేడిగా టమాటా రసం రెడీ అయిపోయింది. ఈ రసం ఈ వింటర్లోకి చాలా బాగా సెట్ అవుతుంది. పేజ్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఏం కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.